విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కన్యలో సంచరిస్తూ 17వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 20వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న బుధుడు 10వ తేదీన తులలోకి ప్రవేశించి 19 రోజులు అక్కడే సంచరించి 29వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. తులలో సంచరిస్తున్న శుక్రుడు 13వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్న ధన వ్యయం అదుపులోకి వస్తుంది. ధన ఆదాయం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉండవు. ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా పరీక్షలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ రావాల్సిన ప్రోత్సాహకాలు సమయానికి చేతికి అందడం వల్ల ఆనందదాయకంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వంశపారంపర్య వ్యాపారం చేసేవారికి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు భాగస్తుల మధ్య అవగాహన ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి 3 వారాలు అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. తండ్రి తరపు బంధువులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ధన ఆదాయం పెరుగుతుంది. అధిక ఖర్చులు తగ్గుముఖం పడతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.